ప్రస్తుతం కేబిహెచ్బి బస్ స్టాండ్ దగ్గర అవుతున్నాం. సంక్రాంతి పండగకి అందరూ కూడా సంక్రాంతి సంబరానికి సంక్రాంతి ఊర్లోకి వెళ్ళే భాగంగా ఇక్కడ పెద్ద ఎత్తున, ఎందుకంటే కేబిహెచ్బి అంటేనే దాదాపు హైదరాబాద్లో సగం హైదరాబాద్, ఇక్కడ ఆంధ్ర వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో ముఖ్యంగా పెద్ద ఎత్తున ఇక్కడ అటు పోలీస్ యంత్రాంగం, ఇటు మొత్తం కూడా రవాణా యంత్రాంగం కూడా కట్టుదిట్టమైన భద్రతతో పాటు ముఖ్యంగా అన్ని బస్సులు, రాజధాని బస్సులు, లహరీ బస్సులు, మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి ఎక్స్ప్రెస్లు కావచ్చు, అలాగే నార్మల్ బస్సులు కావచ్చు, అలాగే స్లీపర్ క్లాసులు, మొత్తం లగ్జరీ బస్సులు అన్నీ కూడా దాదాపు గవర్నమెంట్కు మొత్తం ఏదైతే వీలవుతుందో అంత సహాయం మేము చేస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రయాణికులకు ఇంకా సరిపోని పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రయాణికులు మీరు చూడొచ్చు, పెద్ద ఎత్తున అక్కడ బస్సుల కోసం వెయిట్ చేస్తున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. వచ్చిన అంటే రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు, ముఖ్యంగా రిజర్వేషన్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరూ ఆ బస్సులు రాగానే ఎక్కి వెళ్తా ఉన్న దృశ్యాలు అయితే మీరు చూడొచ్చు. ఒకవైపు ఇటు మియాపూర్ నుంచి కూడా వచ్చే బస్సులు దాదాపు, ఎందుకంటే మియాపూర్ దగ్గర పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిందనేది కూడా అప్డేట్స్ వస్తున్నాయి. దానికి సంబంధించి కూడా, ఎందుకంటే ఒకవైపు ఈ గవర్నమెంట్కి సంబంధించిన బస్సులు వచ్చినప్పటికీ ప్రైవేట్ బస్సులు ఒక్కసారిగా రావడంతో అక్కడ ఈ బస్సులు ఆ బస్సులు మళ్ళీ ట్రాఫిక్ ఏదైతే ఈ 2 వీలర్ వెహికల్స్ కావచ్చు, 4 వీలర్ వెహికల్స్ కావచ్చు, మొత్తం ఒకటేసారిగా వచ్చేసరికి ట్రాఫిక్ కొంచెం జామ్ అవుతున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఒక్కసారిగా అందరూ ఇంకా ఊర్లోకి వెళ్ళాలి అని చెప్పి కూడా అందరూ రోడ్లపైకి రావడం, బస్ స్టాప్లలోకి రావడం, సో జంక్షన్లలోకి రావడం, అందరికీ ఒక్కసారి రావడంతో కూడా ట్రాఫిక్ ఒక్కసారిగా జామ్ అవుతుందని కూడా చూడొచ్చు. ముఖ్యంగా చూడొచ్చు బస్సులు అన్నీ కూడా ఒకటిగా లోపలికి వస్తున్న దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా అందరూ ప్రయాణికులు కూడా తమ బస్సులు ఎక్కి ఊర్లోకి వెళ్ళే పరిస్థితులు అయితే మీరు చూస్తూ ఉన్నాడు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతతో, అలాగే మొత్తం ఈ స్టేషన్ అలాగే రోడ్ అంతా కూడా దాదాపు ప్రయాణికులు, ఇటు పోలీస్ స్టేషన్కి సంబంధించి పోలీసులు కూడా మొత్తం అందరూ పోలీస్ బలగాలు, మొత్తం ట్రాఫిక్ సంబంధించిన బలగాలు, అలాగే పెద్ద ఎత్తున ట్రాఫిక్ సంబంధించి ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సో బస్టాండ్లోకి వేరే బస్సులు కానీ, వేరే ప్రైవేటు వెహికల్స్ కానీ, ప్రైవేట్కి సంబంధించిన ఎలాంటి వెహికల్స్ కానీ రాకుండా ఇక్కడ చూస్తూ ఉన్నారు. మొత్తం చూడొచ్చు, మొత్తం పెద్ద ఎత్తున ఇక్కడ ఈ రిజర్వేషన్కి సంబంధించినటువంటి బస్సులు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. సో అందరూ కూడా ఎక్కి వెళ్తూ ఉన్న దృశ్యాలు అయితే కనబడతా ఉన్నాయి. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎక్కడికి వెళ్ళాలి మీరు? టికెట్ బుక్ చేసుకున్నారు? చల్లపల్లి బుక్ చేసుకున్నాం. ఓకే. సో ఎన్ని రోజులు ఉండబోతున్నారు? 1 వీక్. ఓకే. ఎలా ఉండబోతున్నాయి అనుకున్నారు సెలబ్రేషన్స్? బాగుంటాయి. హ్యాపీ అనిపిస్తుందా? ఓకే. ఎన్ని రోజులు ఉంటారు అక్కడ? బస్సు ఎంతసేపు అవుతుంది బస్ కోసం వెయిట్ చేయబట్టి? 10 minutes. ఎప్పుడు వస్తుంది మీ బస్సు? 9. ఓకే. సో ఇంకా మాట్లాడి అన్న చెప్పండి, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? ఒక 1 hour నుంచి వెయిట్ చేస్తున్నాము, కానీ ఆన్ టైం రావట్లేదు. యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ టీజీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ అయితే కాంటాక్ట్ నెంబర్లు కూడా ఇవ్వట్లేదు. అది ఏదో కొంచెం ప్రైస్ తక్కువ ఉంది, అంటే అది తక్కువేం కాదు, ప్రైస్ తక్కువ ఉంది కదా అని కొంచెం అవి బుక్ చేస్తే కూడా కాంటాక్ట్ నెంబర్ కానీ ఎక్కడుందో తెలీదు. జస్ట్ వీళ్ళని ఎంక్వైరీలో అడగడము, వస్తే ఎక్కడం లేదు, అంతే. టూ మచ్ ఒక ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు అన్ఫార్చునేట్లీ. సో మీరు ఎంతసేపు అవుతుంది మేడం వెయిట్ చేయబట్టి? మేము వెయిట్ చేయబట్టి ఒక పావు గంట అవుతుంది. మీ టైంకి వస్తుందా బస్సు? బస్ టైం ఆన్ టైం ఉందా? మేడం ఎప్పుడు వచ్చారు మేడం మీరు? ఇప్పుడే వచ్చాం, ఒక్కసేపు. మీ ఆన్ టైంకి ఉందా బస్సు? ఇప్పుడే వస్తుంది. ఎన్ని రోజులు ఉండబోతున్నారు ఊర్లో? మళ్ళీ ఒక వారమా? సో ఎట్లా సెలబ్రేషన్ ఉండబోతుంది? మీరు చాలా రోజుల తర్వాత పోతున్నారు, ఎన్ని రోజుల తర్వాత పోతున్నారు? సో ఇది ఇక్కడ పరిస్థితి. ముఖ్యంగా పెద్ద ఎత్తున అందరూ కూడా సో వెయిట్ చేసి అన్న ఎట్లా ఉంది, అంటే ఆన్ టైంకి వస్తున్నాయా బస్సులు? వస్తున్నాయి సార్, జస్ట్ ఇప్పుడే వచ్చాం మేము. ట్రాఫిక్ ఎక్కువ ఉండటం వల్ల 1 hour ముందే వచ్చాం. పోలీసింగ్ సర్వీసింగ్ చాలా బాగుంది ఇక్కడ, అంతా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మొత్తం ట్రాఫిక్ అంతా బంద్ అవ్వకుండా చాలా బాగా చూసుకుంటున్నారు. 1 week అన్న, వర్క్ ఫ్రమ్ హోమ్ కంప్లీట్ గా. చాలా బాగుంటుంది. తెనాలి మాది, సో చాలా బాగా చేస్తారు సెలబ్రేషన్స్ అన్ని. తెనాలి, విజయవాడ అన్ని తిరుగుతూ ఉంటాం. థ్యాంక్ యూ. హ్యాపీ సో మేడం ఎప్పటి నుంచి వచ్చారు? సర్వీస్ ఎట్లా ఉన్నాయి? ఇప్పుడే వచ్చామండి, జస్ట్ ఇంకా టైం ఉంది. ఎక్కడికి వెళ్ళాలి? విజయవాడ. ఎక్కడికి వెళ్ళాలండి?
రాజమండ్రి అండి. ఎట్లా ఉంది సర్వీస్ ఇక్కడ? సర్వీస్ బాగుందంటే చెప్తున్నారు, ఉందని సిట్టింగ్ ఫెసిలిటీ లేదు, ఏం లేదు ఇక్కడ. గంటల నుంచి నిలబడి ఉన్నాం అంతే, నిలబడి ఉన్నాం. రేట్లు ఎట్లా ఉన్నాయి? టికెట్స్ రేట్స్ నార్మల్ ఉన్నాయి? పర్లేదు, అనుకున్నంత లేదండి. మనం అనుకున్నంత చాలా భయపెట్టారు కానీ అంత లేవు. నార్మల్ కన్నా కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో ఇట్లా ఉంది పరిస్థితి. ముఖ్యంగా రేట్లు కూడా నార్మల్ దానికంటే కొంచెం ఎక్కువే ఉంది అని చెప్తా ఉన్నారు. సో ఎంతసేపు అవుతుంది మేడం మీరు వెయిట్ చేయబట్టి? ఎంతసేపు అవుతుంది వెయిట్ చేయబట్టి? ఇప్పుడే వచ్చారా? ఆన్ టైంకి వస్తున్నాయి ఆ బస్సులు? ఆన్ టైంకి వస్తున్నాయి ఆ బస్సులు? యాక్చువల్ తెలియదు, మేము ఇప్పుడే వచ్చాం. ఓకే. అలా మీరు సాల్సేపు అవుతుంది ఇప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాం, బస్ ఇంకా టైం ముందు వస్తుంది. ఆన్ టైంకి వస్తున్నాయి. బుక్ చేసుకుని ఎట్లా ఉన్నాయి ఇక్కడ అరేంజ్మెంట్స్? మంచిగానే ఉంది, అంతా హ్యాపీగా ఉంది, అంతా హ్యాపీ. మరి అధికారులు అయితే బస్సులు ఉన్నాయి, వచ్చిన వాళ్ళు పోతా ఉన్నారని చెప్తా ఉన్నారు. సార్ వాస్తవంగా అయితే అందరు అధికారులు అన్ని బస్సులు అరేంజ్ చేసి అని చెప్పారు, కానీ సంక్రాంతికి చాలా బిజీగా ఉంది సార్. వాస్తవంగా అయితే మనం అనుకున్న దానికన్నా కూడా సంక్రాంతికి మొత్తం అంతా ప్రజలు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి చాలా మంది వెళ్ళిపోతున్నారు సార్. వాస్తవంగా అయితే చెప్పాలంటే, నిజం చెప్పాలంటే వీళ్ళు అరేంజ్ చేసిన బస్సుల కన్నా కూడా వచ్చే జనానికి చాలా డిఫరెన్స్ ఉంది సార్. డిఫరెన్స్ ఉంది. వీళ్ళంతా ఏం చేయాలంటే వాస్తవంగా ముందే అండర్స్టాండింగ్ లేదని చెప్పొచ్చు సార్ ప్రభుత్వం నుంచి. ఇది కొంచెం ప్రభుత్వం ముందే అవగాహన చేసుకొని ఉంటే ఈ అవగాహన నుంచి కొంచెం తప్పించుకోవచ్చు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు కదా, ఎక్కడ కూడా రద్దీ కనిపిస్తలేదు కదా. కానీ మీరు అనుకున్నట్టు అంత ఈజీగా సార్ చాలా మంది వచ్చి ఇక్కడి నుంచి మెయిన్ బస్ స్టాండ్ కొంతమంది పోండి, ఇక్కడి నుంచి కొంతమంది పోండి అని డిఫరెన్స్ ఉంది సార్. ఇది కొంతమంది తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు సార్. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు అంటే ఒక డబ్బులు ఉండేవాళ్ళు బుక్ చేసుకుంటారు ప్రైవేట్ ట్రావెల్స్లో, కానీ అవగాహన లేని వాళ్ళు చాలా మంది ఉంటారు సార్. ఇవాళ పోలేక కొంతమంది చాలా ఇబ్బందుల్లో ఉంటారు సార్. ఇది నిజం చెప్పాలంటే ఇది కొంచెం మీరు అవగాహన అందరు ప్రజల దృష్టికి తీసుకోవాలని నా విజ్ఞప్తి సార్. సో ఇట్లా అంటే కొంతమందికి తెలియదు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి బస్సులు లేకపోతే కనుక ఇంకా జేబీఎస్కి కానీ అటు ఎంజీబీఎస్కి కానీ వెళ్ళమంటున్నారు అంటూ చెప్తా ఉన్నారు. సో చూడొచ్చు మొత్తానికి ఇక్కడ ప్రస్తుతం కేబిఎస్పి బస్ స్టాండ్ దగ్గర అయితే సో మ్యాక్సిమం అందరికి కూడా ఇక ఆన్ టైంకే బస్సులు వస్తున్నాయి. ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా బాగానే ఉన్నాయని చెప్తా ఉన్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. కొంతమందికి అంటే ఊహించిన దానికంటే కొంచెం ఎక్కువ ఉన్నాయని కొంతమంది అంటున్నారు, లేదు అరేంజ్మెంట్స్ బాగాలేవని కొంతమంది అంటారు. ఎందుకంటే అందరూ ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రవాణా సంస్థకు సంబంధించినటువంటి డిఎంలు కానీ, మియాపూర్ డిఎం కానీ, ఇక్కడ కుకట్పల్లి డిఎం కానీ, అలాగే డిఎంఓ కానీ అందరూ పాజిటివ్ మైండ్ తోటి ఉండాలి. ఒక క్షణం లేట్ అవ్వచ్చు, ఒక గంట అటు ఇటు అవ్వచ్చు, కానీ అందరినీ మేము సురక్షితంగా మీ ఇళ్లకు చేర్చుతాము. సో ఎన్ని బస్సులు కావాలంటే అన్ని బస్సులు కూడా వేస్తామని ఇక్కడ డిపో వాళ్ళైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి.